అంటున్నారు తెలంగాణ సమాచార్. తమ బీడు భూములకు రైతు భరోసా రావడం లేదని బీఆర్ఎస్ నేతల ఆవేదన. రూ. 500ల బోనస్తో రైతు బంధుకు మించిన ఆర్థిక సహాయం పొందిన తెలంగాణ రైతన్నలు. బీఆర్ఎస్ బీజేపీ నేతలు తమ ప్రయోజనాల గూర్చి ఆలోచిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రయోజనాల గురించి ఆలోచిస్తుంది. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, మొన్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో తీర్మానం చేసి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, గత ప్రభుత్వం రైతుబంధు పేరిట గుట్టలకు కొండలకు బీడుబడ్డ భూములకు రైతుబంధు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినారు. ఇప్పుడు ఆ విధంగా జరగకూడదనే ఉద్దేశంతో ఎవరైతే ఆరుగాలం కష్టపడి పంటను పండిస్తారో ఆ రైతన్నకు రైతు భరోసా అందించాలని ఇటీవల 500 రూపాయల బోనస్ పొంది లాభపడ్డ నిజమైన రైతులను గుర్తించిన విధంగానే జనవరి 26 నుండి 12,000 రూపాయల రైతు భరోసాను పంట వేసే భూములకు అందించాలని, భూమి లేని రైతు కూలీలకు కూడా 12,000 ఆర్థిక సహాయాన్ని అందించాలని క్యాబినెట్ మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేడు కరీంనగర్ పట్టణంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు సంబరాలు నిర్వహించడం జరిగిందని తెలిపినారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కాంగ్రెస్ బృందం అన్ని వర్గాల ప్రజల, రైతన్నల అభిప్రాయాలను తీసుకున్న ఈ నిర్ణయంతో తమ బీడు భూములకు రైతు భరోసా రాకపోవడం వల్ల ఆర్తనాదాలు పెడుతున్నారు. రెడ్డి గారు మొన్నటి రోజు క్యాబినెట్లో తీర్మానం చేసి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, గత ప్రభుత్వం రైతు బంధు పేరిట గుండలకు గుట్టలకు బీడుబడ్డ భూములకు కంపచేలున్నటువంటి వాటికి ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా కాకుండా ఎవరైతే పండిస్తారో రైతు నిజమైన రైతుకు చేరాలి. మొన్నటి రోజు మనం ప్రకటించినట్టు ఏదైతే రైతు బోనస్ ఇచ్చినామో సన్నబడ్లకు ఇచ్చినప్పుడు నిజమైన రైతుకు చేరిందో వాళ్ళందరూ లాభపడ్డారు. కాబట్టి రైతు భరోసా కూడా 12,000 రూపాయలు జనవరి 26 నుండి రైతు ఖాతాల్లో నిజమైన రైతులకు పంట వేసే భూములకు మాత్రమే ఇస్తామని తెలియజేస్తారు. దాని సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కిసాన్ సెల్ ఆధ్వర్యాన, పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యాన అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రజాధనాన్ని వ్యర్థం చేయకుండా భూమి లేని రైతులకు కూడా పైసలు ఇవ్వాలని మరి 12,000 రూపాయలు రైతు కూలీలకు కూడా కేటాయించడం జరిగింది. దాన్ని కూడా జనవరి 26 నుండి ప్రారంభిస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరితో సంప్రదించి, అన్ని వర్గాలతో సంప్రదించి ఏ విధంగా చేస్తే రైతుకు ప్రయోజనం కలుగుతుంది, పండించే రైతుకు తప్పకుండా గిట్టుబాటు ధరతో పాటు మేము 2004లో ఉచిత విద్యుత్తును ఏ విధంగా ఇచ్చినామో అదేవిధంగా రైతు రుణాన్ని మాఫీ చేసినామో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి కొత్త ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వం లోపల రైతు రుణాలను 2 లక్షల వరకు మాఫీ చేయడం జరిగింది. మరి ఈరోజు అదే రైతుకు సన్నబడ్లకు 500 బోనస్ ప్రకటించడం జరిగింది. మరి 26 నుండి రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి కొంతమంది నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఏదైతే వాళ్ళ బీడుబడ్డ భూములకు వచ్చే పైసలు వీళ్ళ వల్ల కట్ అయిపోయినాయి. మరి రాహుల్ గాంధీ గారు వాగ్దానం చేస్తారు వరంగల్ మహాసభలో మరి 2 లక్షల రూపాయల రుణమాఫీను
గిట్టుబాటు ధర 15,000 ఇస్తా అన్నారు కాబట్టి మరి ఇవ్వాలి మేము నష్టపోతున్నామని ఆర్తనాదాలు మొదలుపెట్టింది కేవలం బీఆర్ఎస్ నాయకులు. రాత్రి ఏఐసిసి ఆఫీస్కు పోస్టర్లను కూడా రాహుల్ గాంధీ పేరు మీద ఇస్తారు. ఇది చాలా అవమానకరం. మీరు మీ ప్రయోజనాలను చూసుకుంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాలను చూస్తూ ఉన్నది. నిజమైన రైతుకు చెల్లించాలన్న ముఖ్య ఉద్దేశంతో జనవరి 26 నుండి రైతు భరోసా కార్యక్రమం, ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం కూడా మేము మొదలు పెడతా ఉన్నాం, ఇస్తా ఉన్నామని తెలియజేస్తూ రైతులందరూ కూడా సంతోషంగా దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కేవలం కడుపు మంట అంతా కూడా బీడుబడ్డ భూములకు ఇస్తలేరు, మా గుట్టలకు ఇస్తలేరు, మా కొండలకు ఇస్తలేరు అని బీఆర్ఎస్ నాయకుల బాధ తప్పితే వేరే వాళ్ళ బాధ లేదని మరొక్కసారి హృదయపూర్వకంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.